ఇవాళ మన విజయ్ బర్త్డే కదా. తెలుసు, మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పాను కానీ పార్టీ అక్కడ చెప్పలేదు యాదవ్. పార్టీ సంగతి తర్వాత అందరం కలిసి ఆడితో కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. మంచిదే, చేయించండి. కేక్ కోసం నీ వాటా 50 రూపాయలు పంపు. ఒరే, కేక్ కొనడానికి నేను 50 రూపాయలు ఇవ్వాలా? ఆడెవడో పుట్టడం ఏంటి, నేను సెలబ్రేట్ చేయడం ఏంటి? ఆడు పుడితే అమ్మా నాన్నకి ఆనందం కానీ నాకేం లాభారా? అదేంట్రా అలా అంటావు? పోయినసారి నీ బర్త్డేకి అందరం కలిసి కేక్ కట్ చేయించంగా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదు అనుకో, అందరు నిన్ను పిసినారోడని ఇస్తారు. తర్వాత నీ ఇష్టం. సర్లే, ఫోన్ పే చేస్తా. ఓకే. ఇదో బొక్క నాకు. అరే, ఆ బర్త్డే కేక్ 50 రూపాయలు కొట్టు. గ్రూప్లో మెసేజ్ చూడగానే ఫోన్ పే కొట్టేహాను. ఓహ్, కొట్టేసావా? నైస్ రా. రే, నువ్వు మాత్రం 100 కొట్టరా, కేక్ లంచ్లో తినేస్తావు. నేను 50 కొడతారా? నీ కేక్ మీద చెయ్యరా చెప్తా. ఇదేరా తలా 50 రూపాయలు వేసుకొని తెచ్చిన కేకు. అరే, అటు రాగానే కేక్ కట్ చేశాక మొహం మొత్తం నిండిపోవాలరా. మిగిలిన కేక్ కూడా ఆడు మొహంకే రాసేద్దాం. ఓర్ని 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మొక్క తినేద్దాం అనుకున్నా. మా ఆవిడకి కూడా మొక్క తీసుకెళ్దాం అనుకున్నా. వీళ్ళేంటి రాసేస్తా పూసేస్తాను అంటారు. ఏడ్రాడు వచ్చేసారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. కట్ చేయి. ఎందుకురా ఇది? పర్లేదులే. గుడ్ బాయ్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఒరే, ఇదంతా చేసింది మికీ గాడ్రా, ఆడికి ముందు పెట్టాలా? సరేరా. 5 రూపాయల ముక్క నా పెట్టేటట్టు ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. చిన్నపిల్లలు కట్ చేసినట్టు కాదు, ఇంత మొక్క కట్ చేయి. పెద్దదా? కరెక్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. తినరా? నేను తింటారా, మీరు కానివ్వండి రా. ఓడి అమ్మ, నా 50 రూపాయల ముక్కలాగా వచ్చింది.